బండి సంజయ్ గారు తమ కొడుకు నిరపరాధని అక్కడ చెప్పలేదు. శిక్ష ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. సాక్ష్యాన్ని చూసిన తర్వాత కోర్టు అనేటువంటి వాడు నేరస్తుడా కాదా అనేది నిర్ధారిస్తుంది. అప్పటి వరకు కూడా అతను నిరపరాధి ఎందుకు అవుతాడు? అతని మీద నేర ఆరోపణ చేయబడింది. సో వాళ్ళు ఏంటంటే అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బండి సంజయ్ గారు ఎప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాడు, కానీ బండి సంజయ్ కొడుకు మాత్రము జై మన్మద అంటుంటాడు. కాబట్టి ఆ అమ్మాయి అతను మంచి రసికుడు, చక్కగా అమ్మాయిని వేసుకొని లాంగ్ ట్రిప్పులు షార్ట్ ట్రిప్పులు అన్నీ తిరిగాడు. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒక అమ్మాయి ఇష్టపూర్వకంగా కూడా అతని వెంబడి కూడా వచ్చింది. ఇష్టపూర్వకంగా వచ్చి అతన్ని ఒక రకంగా హనీ ట్రాప్ చేసినట్టుగా కూడా అయింది. వీలైతే అతని దగ్గర నుంచి ఒక 5 కోట్లు తీసుకుందాం, లేకపోతే అతని మీద కేసు పెట్టడం ద్వారా బండి సంజయ్ని ఇరికిద్దాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కౌశిక్ రెడ్డి గారు చేసిన ఒక మాస్టర్ ప్లాన్ భాగంగానే ఈ ఫోక్సో కేసు అనేది బనాయించబడింది. అమ్మాయి వెంబడి అతను తిరుపతి ఇంకా అరుణాచలం ఇవన్నీ యాత్రలు చేశాడు. అంతేకాకుండా ఫామ్ హౌస్ కూడా వెళ్ళాడు. కానీ ఒక మైనర్ బాలికని అతని తల్లిదండ్రులు ఆ విధంగా పరాయి మొగోడి వెంబడి తిప్పడం అనేది ఆ అమ్మాయి తల్లి చేసిన పెద్ద తప్పు అని కూడా చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒక పుష్పతైనటువంటి అమ్మాయిని పరాయి మొగోడితో ఎలా పంపిస్తుంది అని అది ఆమెకు తప్పు అనిపించలేదా? అక్కడికి వాళ్ళు ఫామ్ హౌస్లకి గెస్ట్ హౌస్లకి వెళ్ళి బెడ్రూమ్లకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంటే మరి ఈమె ఏం చేస్తుంది? ఆ అమ్మాయి అంటే మైనరు, అమ్మాయికి ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, ఏం జరుగుతుందో. కానీ అమ్మాయి తల్లి మేజరే కదా, అమ్మాయి మైనర్ అయినా అమ్మాయి తల్లి మేజరే కదా. మరి ఒక మేజర్ అయినటువంటి ఒక కూతురు ఉన్నటువంటి ఒక ఆడ మనిషికి, ఒక మహిళకి తన కూతురు పుష్పవతి అనేటువంటి కూతుర్ని పరాయి మొగవాడితో ఎక్కడో లాంగ్ ట్రిప్ పంపిస్తే, ఒక మొయినాబాద్ గెస్ట్ హౌస్కి పంపించి బెడ్రూమ్కి పంపిస్తే వాళ్ళు తలుపులు వేసుకొని ఆ అమ్మాయిని అతను ఏమైనా పురుషుడు ఏమైనా చేస్తాడు అనే విషయం ఆమె తెలీదా? ఆమెకు ఆలోచన రాలేదా? ఆమె అటువంటి అవకాశం ఎందుకు ఇచ్చింది? అంతేకాకుండా అనేక సార్లు లైంగిక దాడి ప్రయత్నం ఎలా జరుగుతాయి? ఒకవేళ నిజంగా అతను వీళ్ళని వేధించినట్టయితే మొదటి సందర్భంలోనే కేసు పెట్టాలి, మొదటి సందర్భంలోనే ఇష్టం లేదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నాన్న బండి సంజయ్ గారి దృష్టిలో మొదలనే తీసుకెళ్ళాలి. అలా కాకుండా ఒకవేళ అతను ఆమె పైన లైంగిక దాడికి ప్రయత్నం చేసాడు అనుకుందాం, మొదటిసారి చేసినప్పుడు మొదటిసారి జరిగిన తప్పు ఒప్పుకుందాం, యాక్సెప్టెన్స్ చేయాలి. వాడు జాగ్రత్త పడి రెండోసారి అట్లా అవకాశం ఇవ్వకూడదు. కానీ రెండోసారి లైంగిక దాడి, మూడోసారి లైంగిక దాడి ప్రయత్నం, ఇన్నిసార్లు లైంగిక దాడి ప్రయత్నం ఎలా చేస్తాడు అసలు? ఈ అమ్మాయి అవకాశం ఇవ్వబట్టే కదా, అంటే ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళినట్టే కదా. మరి ఫోక్సో చట్టంలో ఉండేటువంటి లోపం అదే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపూర్వకంగా కూడా కలిసి తిరిగినప్పుడు తేడా రాగానే అతని మీద కేసు పెట్టడం అనేది నైతిక విలువల ప్రకారం కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా కూడా ఫోక్సో చట్టాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. అలాగే మేజర్ అనేటువంటి పదానికి డెఫినేషన్ కూడా మార్చాలి, వివాహ వయసు కూడా తగ్గించాలి. మేజర్ అనేటువంటి దాన్ని 18 ఏళ్ళ నుంచి 17 ఏళ్ళకో 16 ఏళ్ళకో తగ్గించాలి. అప్పుడే దానికి సరైనటువంటి విలువ అనేది ఉంటుంది. ఓటు హక్కు అనేది పెట్టండి, కావాలంటే ఓటు హక్కు 18 ఏళ్ళకి పెట్టండి. బండి సంజయ్ గారి కుమారుడు ఇరుక్కుపోయాడు. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పారు. కేసీఆర్ చెప్పారు, కేసీఆర్ దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అని బండి సంజయ్ గారికి ఇండైరెక్ట్ చెప్పాడు. కానీ బండి సంజయ్ గారికి అర్థం కాల. అందుకనే ఆయన రీసెంట్గా కూడా కేటీఆర్ గారిని పట్టుకొని బండి సంజయ్ గారు నువ్వు ఒక అబ్బకు పుడితే నాతో పెట్టుకో చూద్దాం అని బహిరంగ ఛాలెంజ్ చేసినాడు. మరి నువ్వు ఒక అబ్బకు పుడితే నాతో పెట్టుకో గొడవ అని అంటే మరి కేటీఆర్ ఊరుకుంటాడా? ఖచ్చితంగా కేటీఆర్ తను ఒక అబ్బకు పుట్టానని నిరూపించుకున్నాడు. ఇప్పుడు బండి సంజయ్ కుమారుడి పేరు మీద ఫోక్స్ చట్టం చేయడం ద్వారా, అలాగే కౌశిక్ రెడ్డి మీద అనేక సార్లు బండి సంజయ్ గారు అటాక్ చేశారు. వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి అద్దాలు పగలగొట్టారు, కారు అద్దాలు పగలగొట్టారు. ఇవన్నీ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రియాక్షన్ చూపించారు. వీళ్ళందరూ కలిసి స్కెచ్ చేసి బండి భగీరథ రూపంలో వాళ్ళకి అవకాశం దొరికింది. బండి సంజయ్ గారి విషయంలో ఎందుకు డిలే అవుతుంది? బండి సంజయ్ గారి విషయంలో కూడా అతను అజ్ఞాతంగా కూడా దాక్కోవడం జరిగింది. అక్కడ సర్టిఫికేట్ రూపంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండి వాళ్ళు చూడటం జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయికి 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయని తెలుసు. 2-3 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఒకదాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా చట్ట ప్రకారం జరుగుతుంది. కానీ చట్టాల్లో ఉండే లోపాలను సరిచేయాలి. ఈ రోజున బండి భగీరథ మీద ఉన్నటువంటి కేసులు చాలా భయంకరమైన కేసులు ఉన్నాయి. అతనికి 20 సంవత్సరాల శిక్ష కూడా పడవచ్చు. కానీ బండి సంజయ్ గారికి మటుకు కేసీఆర్ దెబ్బ కొట్టాడు. కేసీఆర్ కొట్టిన దెబ్బకి బండి సంజయ్ గారికి కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఇది వాస్తవం. బండి సంజయ్ గారి భార్య కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆమె కూడా కళ్ళలో కూడా నీళ్లు తెప్పించారు. ఇప్పుడైనా బండి సంజయ్ గారు తెలుసుకోవాలి, తన ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోనని చెప్పాడు కదా. మరి ఊరుకోనని చెప్తే ఇది వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక యుద్ధంలాగా వచ్చేసింది.
ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మహిళలు కూడా, ఇంకా సంజయ్ వంటి కొంతమంది ఉద్యమ కార్యకర్తలు కూడా, కొంతమంది తెర వెనక నుంచి ఇటువంటి ప్రోత్సాహంతో వాళ్ళు ఉత్సాహంగా కూడా పోరాటం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కూడా బండి సంజయ్ గారికి పెద్ద దెబ్బే. బండి సంజయ్ గారు రాజీనామా కూడా చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. పోలీసులు చాలా కేసులు 24 hours 48 hours లో పట్టుకున్నారు. సో మరి బండి భగీరథను మాత్రం పట్టుకోవడంలో డిలే ఎందుకు? కొంతమంది ఏమో మన సీఎం గారు ఏదో హెల్ప్ చేస్తారని టాక్ ఉంది. అనేక రకాలైనటువంటి గ్యాజెట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే దాని మీద బండి సంజయ్ అనేటువంటి ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు కదా, ఆయన కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఎవరో వచ్చిన ఆరోపణలు చేసినంత మాత్రం నేరం జరిగినట్టు కాదు. ఆ నేరం కూడా నిరూపించబడాలి, సాక్ష్యాలు ఉండాలి. అప్పుడు మాత్రమే అది నిరూపించబడినప్పుడు ఆయన నేరస్తుడిని చెప్పడం జరుగుతుంది. ఆయన ఒక పెద్ద కేంద్ర మంత్రి కాబట్టి ఆయన సిట్టు విచారణ, ఎస్ఐటి విచారణ కూడా రేవంత్ రెడ్డి గారి విచారణ వేయడం కరెక్టే. ఆ విధంగా చేయడం ద్వారా ఆ మనిషి వాల్యూని ఇంకా పెంచినాడు. సో వాళ్ళంతా రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ నాయకులందరూ ఒకటే కులం, రాజకీయ కులం కాబట్టి వాళ్ళు బండి సంజయ్ గారి గురించి కూడా తగిన విధంగానే రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించారని భావిస్తున్నారు.